శివ ఇనులో 16 లక్షల కాయిన్లు ఇప్పటి వరకు సంపాదించాను. గేమ్ ఆడుతున్నాను. వేరే గేమ్లు ఆడొద్దు, ఒకటే రకం గేమ్ ఆడండి అని ఇన్ని రోజులు మీకు చెప్పడం జరిగింది. గత 2 నెలలుగా మనం గేమ్స్ అన్నిటిలో ఉన్న మొట్టమొదటి గేమ్ డైస్ గేమ్ మాత్రమే ఆడండి, నాకు అది మాత్రమే అర్థమైంది. మిగతా గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు ఆడుకోండి, అది మీ ఇష్టం. కానీ నా యొక్క సలహా, నేను సక్సెస్ అయింది ఇందులోనే. మిగతా గేమ్స్లో నేను ట్రై చేసాగానే అంతగా ఎర్నింగ్స్ చూడలేదని మన వీడియోస్లో గతంలో చెప్పడం జరిగింది. ఈరోజు అంటే నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి అసలు కొత్త వీడియోలు ఏమీ మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయలేదు. నాకు సమయం సరిపోలేదు. జస్ట్ గేమ్స్ ఆడాను కానీ లైవ్ రికార్డింగ్లు కానీ అలాగే ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి నాకు సమయం లేక గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం కూడా తగ్గింది. అయితే ఇప్పుడు షిబా ఇనులో 15 లక్షల కాయిన్లు నేను సంపాదించడం జరిగింది నిన్నటి నుండి ఇప్పటి వరకు. దానిని మరింతగా ఇంకొంచెం పెంచే క్రమంలో పెంచాలనే మీ అందరికీ లైవ్ వీడియో చేద్దామని. విత్డ్రా చేయకపోవచ్చు, ఇవాళ చేయదలుచుకోవట్లేదు నేను అనుకోవడం. ఒకవేళ చేస్తే అది వేరే వీడియోలో ఏదన్నా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంకొంచెం పెంచడానికి, అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం పెంచడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎప్పుడు మనం ఆడేది డైస్ గేమ్ కదా. ఈరోజు ఈ గేమ్లో అంటే మన ఈ రాకెట్ సింబల్ ఉంది కదా, ఈ లింబో అని, దీంట్లో ఆడే విధానం గురించి కొంచెం చెప్పి ఆడదామని అనుకున్నాను. ఇదేమవుతుందంటే ఇప్పుడు 10 ఉన్నాయి, 10 పాయింట్లు బెట్ అనేది ఓకే చేసినప్పుడు ఏమైంది, రెడ్లో వచ్చింది అంటే అది పోయినట్టే. మన దగ్గర ఉన్న అమౌంట్లో అది పోయింది. ఇప్పుడు ఏం చేశాను, 40 పెట్టాను, అది పోయింది. ఇప్పుడు ఎంత ఉందనేది చూసుకోండి. 16,05,000 ఉంది కదా, 16 లక్షలు అనుకోండి చాలు. 5,000 సంగతి వదిలేయండి. 16 లక్షలు ఉన్న దాన్ని మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం. 2 నిమిషాలు చిల్లరైంది. ఎవరికన్నా బోరు కొడితే వీడియో వదిలేసేయండి. కానీ ఒకవేళ పడితే ఎంతసేపు వస్తుంది అనేది కూడా చెప్పలేను. మధ్యలో అవకాశం ఉంటే పాస్ చేస్తాను. ఏది జరిగినా కానీ వీడియో కొంచెం లెంత్ ఉన్నదని ఇసుక్కోకుండా దాంట్లో ఉన్న సమాచారాన్ని మీరు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. మనీ ఇక్కడ ఉచితంగా లభిస్తుంది మనకి ఈ అవకాశాల ద్వారా, నవరత్నాల ద్వారా. మొత్తం 18 రకాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా గేమ్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా గంటకి మైనింగ్ వస్తుంది. మీ ఓపిక, అన్నిటి ద్వారా కూడా మీరు రిఫర్ చేయొచ్చు వేరే ఒక వ్యక్తులని. అంటే 3 రకాల ఉపయోగాలు. 1, మీరు గంటకి మైనింగ్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. 2, మీ దగ్గర టాలెంట్ ఉంటే 10 మందిని జాయిన్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇంకా మీ దగ్గర మంచి మైండ్, నాలెడ్జ్, టాలెంట్ కనుక ఉన్నట్లయితే మీరు గేమ్స్ను కూడా అర్థం చేసుకొని సంపాదించుకోవచ్చు. చాలా గేమ్స్ నేను ఇప్పటికి దాదాపు 40-50 వీడియోలు లైవ్లో గేమ్ ఆడి సంపాదించాను అనే హెడ్లైన్ తోటి మన యూట్యూబ్లో ఉన్నాయి చాలా వీడియోలు. వాటిని గమనించవచ్చు. ఇంకొక మాట ఏంటంటే, మీ అందరికీ వ్యూస్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి దయచేసి మన వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి దృష్టికి ఆకర్షించాలంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ అని నొక్కాలంటారు కదా, అది కూడా నొక్కండి. ఎందుకంటే మీరిచ్చే సపోర్టింగ్ మాకు పెరిగినప్పుడు, అంటే మీ ద్వారా లైక్లను, కామెంట్లను, మీ యొక్క ఫాలోయింగ్ అనేది మాకు అర్థమవుతున్నప్పుడు మాకు ఇంకా ఇప్పుడు నేనున్నానండి, నేను మాట్లాడతాను, నా మాటలు మీ అందరికీ వినపడ్డప్పుడు నా యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇతను ఈరోజు ప్లెజెంట్గా చెప్పాడా, ఈరోజు చికాక్గా చెప్పాడా, ఈరోజు బాగా చెప్పాడా, ఈరోజు కొత్త విషయం ఏమైనా చెప్పాడా, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. నేను నోరు తెరిచి మాట్లాడతాను కాబట్టి. పదే నేను చాలా వీడియోలు పెడుతున్నాడు. నా వీడియోలన్నీ చూసినప్పుడు మీకు నా గురించి ఒక అవగాహన వస్తుంది. మనుషులు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా ఒక ఫీల్ అనేది ఉంటుంది. అలాగే
మీరందరూ కూడా మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, మీ ఫోన్లు నాకు తెలియదు, మీతో మాట్లాడటానికి సమయం మనకు కుదరదు, మీ పనులు మీకుంటాయి, నా పనులు నాకుంటాయి. కానీ మీరు ఇచ్చే లైకుల ద్వారా మీరందరూ ఇప్పుడు ఒక లైక్ వచ్చిందంటే ఆ పర్సన్ ఎవరో నాకు తెలియకపోవచ్చు, కానీ ఒక 10 లైకులు వచ్చినాయి అనుకో మన వీడియోకి, ఓ మన వీడియోని ఇంతమంది చూశారు, ఇంతమందిలో 10 మంది అంటే లైక్ అనేది ఆటోమేటిక్గా పడదు కదా, మీరు పని కట్టుకొని అట్లా టచ్ చేస్తేనే కదా, ఓ వాళ్ళ మనసుని టచ్ చేసాం మనం, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వాలి అనే ఒక ఇది నాలో పెంచడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది, మాకు ఎంకరేజ్మెంట్ చేసినట్లుగా ఉంటుంది. లేదా మీరు ఏదైనా ఒక కామెంట్ చేశారు, ఒక సలహా కోసమో, ఒక విషయమో, ఒక పాజిటివ్గా ఏదన్నా ఒకటి అడగటానికి, కొత్త విషయం తెలుసుకోవడానికి, లేదా నచ్చింది అనుకోండి, నచ్చిందని ఏదైనా పెట్టినప్పుడు ఏమైందంటే మీ యొక్క భావాలు, ఇప్పుడు ఆ పర్సన్ నాకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా ఎవరైతే మెసేజ్ పెట్టారో అది వ్యూవర్స్ అందరి మీద నా యొక్క దృష్టి ఉంటుంది. ఓ నా ఫాలోవర్స్ లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇలాగ కామెంట్స్ కూడా ఇస్తున్నారని ఒక గ్రేట్ఫుల్ ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకొక వీడియో ఇంకా బెస్ట్గా ఇవ్వాలి, చెయ్యాలి అనే ఒక ఫీల్ నాలో కలిగిద్ది. తద్వారా మీకు మంచి జరిగిద్ది, కానీ మీకేం నష్టం ఉండదు. మీకు మంచి జరిగిందనిపిస్తేనే ఇవ్వండి లైక్, ప్రతి వీడియోకి లైక్ ఇవ్వమని నేను అడగట్లా. మీకు ఈ వీడియో ఏదైనా, ఏ వీడియోకి ఆ వీడియో, మీరు ఎప్పుడైతే ఏ వీడియో చూస్తారో ఆ వీడియో మీకు 10 మందికి ఉపయోగపడే సమాచారం అని కానీ, లేదా మీకు ఏదన్నా ఉపయోగపడుతుందని కానీ, ఇందులో నా యొక్క కష్టం 10 మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా అని కానీ మీకు ఆలోచించుకోండి. అనిపిస్తే మాత్రం ఇవ్వండి, అనిపించినా కానీ మీరు ఆ పనులు చేయకుండా గమ్మున వెళ్ళొద్దు అని పదే రిక్వెస్ట్ చేస్తూ ఓకే గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే 6 నిమిషాలు అయింది. ఓకే, చెప్పుకున్నాం కదా 16 లక్షలు ఉన్నాయని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది ఎంత అవుద్దనేది చూద్దాం. $17,39,000 అయింది. Sagay.
$19,20,000 అయింది. అంటే ఇక్కడ 16 లక్షల నుంచి 19 లక్షలకు వచ్చామంటే 3 లక్షల పాయింట్లు పెంచాం మీ కళ్ళ ముందే. అంటే $300 వచ్చినట్టే కదా, ఆలోచించండి. దీనివల్ల ఎంత మంచి గేమో, ఎంత ఒకటి ఇవన్నీ పక్కన పెడతాం. ఉచితంగా వచ్చిద్దానని చెప్పుకున్నాం, అందుకనే మీరు ఇందులో జాయిన్ అయ్యారు, లేదా వీడియో చూస్తున్నారు, ఇదేంటో తెలుసుకుందామని కొత్త వాళ్ళు అయితే ఓకే. ఇక్కడ ఇంత అద్భుతమైన ఈ అవకాశాలను మనం మనసు పెట్టి చేయాలి. ఇప్పుడు వరకు నేను సుమారు ఒక 50-60 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని రోజు 1-2 వీడియోస్ మీరు ఖాళీ సమయంలో చూడండి. ఆ వీడియో 20 నిమిషాలు 15 నిమిషాలు ఉందనుకోండి, గేమ్ ఆడేది మధ్యలో కొంత సమయమే ఉంటుంది. తర్వాత విత్డ్రా చేయడం అని, లేదా దీని గురించి ఏదైనా డిస్కస్ చేయడం అని ఫస్ట్లో కానీ అలాంటివి పక్కన కట్ ఫార్వర్డ్ చేసుకుంటూ గేమ్ ఎప్పుడు ఆడుతున్నాడు అనేది గమనించుకొని ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పే మాటలను మాత్రం వినండి తప్పకుండా. అది మీకు హెల్ప్ అవుతుంది. ఇదివరకు బాగా మాట్లాడేవాడిని గేమ్ ఆడేటప్పుడు. ఈ మధ్య నేను ఎక్కువగా గేమ్ ఆడుతున్నప్పుడు తగ్గించాను మాటలు. గేమ్ని గమనించండి, గేమ్ని ఎలా ఆడుతున్నాడు, ఎంత దూరం వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చి ఉంటాడు. అంటే ఇందాక 20,000, 40,000, 80,000, 1,00,000, ఇప్పుడు చూడండి 1,63,840 పాయింట్లు పెట్టాడు. అంతెందుకు పెట్టాడు, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టాడు, ఆ పెట్టిన దాన్ని మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గించేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అదే తక్కువకి మళ్ళీ ఫుల్గా తగ్గించేసి 10కి ఎందుకు వెళ్ళాడు, 10 దగ్గర నుంచి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాడు. ఇది నేను నోటితో ప్రతిదీ గంటలు చెప్పక్కర్లా. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఒక వ్యక్తి మాట్లాడుకునే మాటలు, అంటే మనం సంభాషించుకున్నప్పుడు వచ్చే డిస్కషన్లో వచ్చే మాటల కన్నా మెదడుకి పని పెడితే, కరెక్ట్గా ఆలోచన చేస్తే ఎన్నో ఆలోచనలు మీకే వస్తాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. నన్ను మించి నేను ఒక ఆలోచనతో చేస్తే మీరు ఇంకొక ఆలోచన రేకెత్తిద్ది మీ మైండ్లో, అంటే ది బెటర్మెంట్లో. అంటే నా గేమ్ చూసి నాకన్నా బాగా ఆడే విధంగా మీరు నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు దీంట్లో. అర్థమవుతుందా? అది ఎవరికి వారు మనసు పెడితే సాధ్యమే. మరలా ఇంకా ఆడదాం, 20 lakhs దాటిద్దాం. గేట్లో పోయినాయి అంటే చెక్ చేసిన తర్వాతనే దగ్గర బాగానే ఉంటుంది. చెక్ చేస్తారు, అది బాగానే ఎంత ఆధారు నీళ్ళు పోవడానికి ఏముంటాయి, పెట్రోల్ రంగులో కూడా పోస్తారు కదా, అక్కడ పోయిన
పెడతారు కదా, అన్ని చోట్ల ఆగారు, పెట్రోల్ ఆగారు కదా. ఎక్కడ ఎక్కడ వస్తున్నారు శ్రీమన్నారాయణ 20 లక్షలు దాటామండి. 20 లక్షలు అంటే దాదాపు 20 యూఎస్డిటీలు. ఒక యూఎస్డిటీకి 1,00,000 షిబాయిను వస్తాయి దాదాపు. అది మెకానిక్ పెట్రోల్ చోట తీసుకెళ్ళాం, రెండో వాడు వచ్చి రెండో చోట తీసుకెళ్ళాం కాల్ చేసినాక మీ దగ్గర అంటే అన్ని లక్షలు ఉన్నాయి కాబట్టి అట్లా ఆడుతున్నారు అంటారు. నేను లక్షలు ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు మీ దగ్గర ఒక 50,000 పాయింట్లు ఉన్నాయనుకోండి, 50,000 కాయిన్లు అంటే రోజుకి మామూలుగా షిబాయిను ఇప్పుడు మీకు రోజుకి కొత్తగా చేరిన యూజర్కి 50 పాయింట్లు ఇస్తాడండి, 50 ఇస్తాడు. అలాగ రోజుకు 15 సార్లు అంటే 750. 750 ఇంటూ ఒక నెల రోజులు బాధ్యతగా నొక్కితే 10 రోజులకి అనుకోండి 750, 7,500. అట్లాగా నెల రోజుల కంటే 20,000 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ 20,000తో ఎలా ఆడాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 21,42,000 ఉన్నాయి కదా, 20,000 ఉన్నాయి అనుకోండి. అంటే 21,20,000కి తగ్గకుండా ఆడి పెంచుదాం, చూద్దాం. తక్కువ ఉన్నవాళ్ళు ఒక 20,000 పాయింట్లే ఉన్నవాళ్ళు ఎలా ఆడాలి షిబాయి? తగ్గించుకోవాలి. అంటే 20,000 ఉన్నాయంటే 2,000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఒకసారి ఒక ఎట్ ఏ టైము ఈ 2,000 కన్నా మించి పెట్టకూడదు. ఎందుకంటే మన సెక్యూర్లో మనం ఉండాలి. ఏ క్షణం ఏది జరిగిద్దో తెలియదు. అర్థమవుతుందా? మీరు మీ సంగతి, నా సంగతి కాదు, ఓకేనా? ఇప్పుడు అది ఎందుకు అది ఇంకా కనుక్కుంటా సాయంత్రం బాగానే వాడే బయటకు సమాజానికి కానీ అలా అయిపోండమ్మా. నాకు అది కోపంలో ఉండి ఏదైనా కసుకుని వేరు, ఎప్పుడు చిరాకులో ఉండి అది వేరు, అది వేరు. చార్జీలో ఉన్నాడు అతను అని. కానీ ఇప్పుడు అది కాదు, నువ్వు 24 గంటలు టైంలో ఉండాలి. ఉంటే ఏదో అతను ఏదో వర్క్లో ఉందంటే లేదన్నా పెట్టాను.
ఒక్క నిమిషం ఇస్తుంది నీకే, ఆల్రెడీ పెట్టాను. ఉన్నదా అన్న? తీసుకురా లైట్ పోయినాలే కొద్దిగా పోయినాగా లైట్ కొట్టిన కొంచెం రావాలి బాగుంది ఎట్లా సేల్గా తీసి పక్కన పెట్టా వేసా వెళ్ళిపోతా ఇది మీరు వెళ్ళిపోతే నేర్చుకునే పక్కన మొన్న ఇచ్చింది మీకు ఏంటండి నెల ఫస్ట్ అయితే అయినా ఫోన్ చేస్తా మధ్యాహ్నం అప్డేట్ అయితే ఫోన్ చేస్తా మధ్యాహ్నం మధ్యాహ్నం నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, అది 20 లక్షల చిల్లర నుండి 20,000 ఉన్నాయి అనుకొని ఆడదాము అది చూపిస్తున్నానని. అది చూపించిన తర్వాత చాలాసేపు చూపించాల, కొంచెం సేపు చూపించాను. తర్వాత మళ్ళీ నా ప్లానింగ్లో నా దగ్గర ఉన్నదాన్ని బట్టి నేను ఎలాగ పెద్ద పెద్ద అంకెల్లోకి వెళ్ళాలో, ఎక్కువ ఎలా ఎర్న్ చేయాలనే దాన్ని నా కాన్సెప్ట్లో నేను ముందుకు వెళ్తున్నా. ఫస్ట్లో మీకు ఆ మాట ఇందాక జస్ట్ 20 లక్షల దగ్గర ఉన్నప్పుడు మీకు చెప్పాను. ఆ తర్వాత నేను గేమ్ను కాపాడుకోవాలి కదా. నేను ఆల్రెడీ పెద్ద అమౌంట్లు పెట్టి వెనక్కి రావడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను దానికి అంతకు మించి పెట్టి మళ్ళీ తెచ్చుకోగలిగా, ఎందుకంటే నా దగ్గర ఉన్నది. ఓకే, ఆ ఉద్దేశంతో. అంతేగాని మీకు ఫస్ట్ ఎప్పుడైతే 20 లక్షల దగ్గర మీకు చెప్తాను అని అన్నానో అక్కడ చెప్పాను. అక్కడ సుమారు ఒక 10 మూవ్స్ దాకా మీకు చెప్పినట్టు మీకు అనుగుణంగా నేను ఆడి చూపించాను కూడా. మీరు గమనించుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ నా థియరీ ప్రకారం నా దగ్గర ఉన్న పాయింట్స్ని బట్టి నేను ఎలా ఆడతానో అలా ఆడుకుంటూ నేను ముందుకు వెళ్తున్నా. అర్థమవుతుంది కదా. నిండా మునిగినోడికి సలేం ఉంది అని అంటారు. అట్లనే నేను ఆల్రెడీ పెద్ద అమౌంట్లు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 1,60,000 పెట్టాను. 60,000 పెట్టాక అదే ఈ యొక్క మైండ్ని లాగేస్తుంది ఈ సర్వర్ అనేది. ఏం జరిగింది, 1,60,000 పెడితే పోయింది. తర్వాత 3,20 పెట్టా, పోయింది.
మళ్ళీ 3.20 పెట్టకుండా ఈసారి ఏం చేశానంటే 1.60కి పెట్టా. మళ్ళీ 3.20 పెట్టకుండా 3,20,000 పెట్టకుండా 1.60,000 పెట్టా. పెట్టగానే సర్వర్ మైండ్ క్యాచ్ చేసింది. ఓ మనం పెద్ద అమౌంట్లు తీసేసుకున్నాం కదా వీడి దగ్గర, అందువల్ల ఈసారి చిన్నది ఇద్దామా అన్నట్టుగా ఇచ్చిందో ఒకటి, అది చేస్తుంటే. రెండోది ర్యాండమ్గా ఆటోమేటిక్గా అదే ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అలాగ మూవ్ అవుతుంది అనుకో, అసలు మనకి ఇబ్బందే లేదు. మనం ఆలోచించక ఈ రెండు విషయాలు తెలియవండి. అది మనల్ని అబ్జర్వ్ చేసి చేస్తుందా లేదా సూట్ అయితే అనుకోకుండా కోఇన్సిడెంట్గా సూట్ అయితే మనం అది మనల్ని అబ్జర్వ్ చేస్తుందని అనుకుంటున్నామా అనేది మాత్రం ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మనం చెప్పడం అసాధ్యం. దాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ థియరీ అలా ఉంది. అది ఒక్కొక్కసారి వచ్చింది బెటర్ బాగా ఇన్కమ్ వచ్చాక కూడా మళ్ళీ అది పెద్ద అంకెలని పడేటట్టుగా మనకు అక్కడ పాజిటివ్గా ఎక్కువ పెంచుతుంది. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది అని అనుకున్నప్పుడు అది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంటే దాన్ని మనం సర్వర్ యొక్క ఘనతగా మనం భావిస్తున్నామా, లేకపోతే ఇది సర్వర్ యొక్క అంచనాలా అనేది మనకైతే తెలీదు. అందుకని అయినా కానీ సేఫ్ సైడ్కి ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను అప్పుడు 3.20 పెట్టినప్పుడు 3,20,000 పెట్టినప్పుడు పోతే నేనేం చేశాను, 1,60,000 పాయింట్లు పెట్టిన తర్వాత అది తగ్గింది. అది తగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, 3.20 పెట్టా. 3.20 పెడితే ఈసారి మళ్ళీ పోయిన 3.20 వచ్చింది. అట్లా మళ్ళీ ఇంకో 3.20 పెట్టా. డేర్ చేసి వచ్చింది కదా, పోయింది అనుకున్నాను, వచ్చింది కదా, సరే మళ్ళీ వేసేసాను, డబుల్ అయింది. అందుకని ఇప్పుడు 23,75,000 అయింది. అది డేర్ చేసాం, కష్టపడ్డాం, ఆలోచించాం, ఎంతో ఓపికగా చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి. ఇది కూడా కష్టమే, ఇది కూడా ఒక బాధ్యతే, రెస్పాన్సిబిలిటీగా చేయాల్సిన విషయమే. లక్షల రూపాయలు ఇందులో సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదన్నా ఒక 10 మూవులే ఇచ్చాడు గంటకి, లేదా రోజుకి ఒక 500 మూవులే ఇచ్చాడు, ఇంకా అంతకన్నా అన్నిసార్లు ఇంకా మూవ్ చేయడానికి రోల్స్ లేవు, మినిమం టార్గెట్ మినిమం ఇచ్చాడు అనుకో ఒక లిమిటేషన్గా, అప్పుడు మనం కంగారు పడాలి. అయ్యో మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న పాయింట్లు కోల్పోయామే, మనకి ఈసారి వస్తే టెన్షన్ పడతాడు. అంత టెన్షన్ కూడా లేదు. నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే, నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అది వాడిచ్చిన పాయింట్లని, ఊరకనే వచ్చిన పాయింట్లని గంటకి మాత్రం మైనింగ్ చేసుకో. ఒక నొక్కు పక్కన పెట్టేసేయి ఫోన్. ఎప్పుడైనా నువ్వు డిసైడ్ అవ్వు, 3 పూటలు ఉంటాయి ప్రతిరోజు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, లేదా రాత్రి పడుకునే ముందు. ఈ 4 సమయాల్లో నీకు ఎప్పుడు బుద్ధి పుడితే, ఎప్పుడు 10 నిమిషాలు టైం ఉందనుకుంటే ఆ టైంలో గేమ్ ఆడండి. మనసు ప్రశాంతంగా ఉండాలి. చేసిన 10 నిమిషాలైనా. ఇప్పుడు అరగంట చేసా, అట్లనే అరగంట చూసుకోండి, అరగంట పెట్టుకోవచ్చు, ఏం తప్పు లేదు. అరగంట డబ్బులు వస్తున్నాయి కదా, రోజంతా పని చేస్తున్నాం, ఎవడెవడి దగ్గర మాటలు పడతాం, ఎన్ని పడినా ఎంత జరిగినా డబ్బులు పెట్టుబడి పెడతాం, వ్యాపారాలు చేస్తాం, నష్టపోతుంటాం, ఇంకా ఎదురు చూస్తుంటాం. 100 రూపాయలు కావాలంటే వస్తాం, షాప్ మూసిన తర్వాత కూడా మళ్ళీ షాప్ తీసి మళ్ళీ వాళ్ళ బేరం వాళ్ళకి ఇచ్చి మూసుకుంటాం. ఇట్లా చాలా జరుగుతుంటాయి. 1 రూపాయి ఆదాయం కోసం లేదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, మనకు ఖాతాలు పెంచుకోవడం కోసం ఒక బిజినెస్ వాళ్ళు చాలామంది సహనంగా ఎన్నో చేస్తారు. చేయబట్టే ఈరోజు అంటే ముందు కుటుంబాలు గడిచేది. ఇప్పుడు ఇది ఊరకనే వస్తుంది కదా, దానికోసం కొంచెం ఒక అరగంట కేటాయిస్తే నష్టపోతామా? రోజుకు ఒక అరగంట పెట్టచ్చు. ఓపిక సమయం ఉన్నవాళ్ళు పూటకు ఒక అరగంట పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. డబ్బుల కోసం. డబ్బులు వద్దనుకుంటే మాత్రం ఊరకు మైనింగ్ చేసి గమ్మున ఉండండి. అంటే ఎక్కువ డబ్బులు వద్దనుకుంటే, మీకు ఎక్కువ కావాలనుకుంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవరి కోసం చేస్తాం? డబ్బుల కోసమే కదా. కూటి కోసం కోటి విద్యలు. ఇది ఒక విద్య. ఓకేనా? క్రిప్టో కరెన్సీ అనేది రాబోయే భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ శాసిస్తుంది. ఓకేనా? తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే నిపుణులు కలుపుకోవాలి కదా, నిపుణులు కలుపుకోవాలి.
వాళ్ళకి ముందుగా కానీ మొదటి సపరేట్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పారు పట్టుకుంటే ఏమో కాంగ్రెస్ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటాం. ఇక్కడ బస్సులు 10 ఉంటే అతనికి 20 ఇంకోటి హైదరాబాద్ కాదు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై మొదలై 24,84,000 సింగిల్ పర్సన్ చేయాలి కదా. 16 లక్షల దగ్గర కదా స్టార్ట్ చేసి, అంటే 8 లక్షలు పెంచాను, అంటే 800 రూపాయల ఆదాయం ఇప్పటి వరకు మీ కళ్ళ ముందు సంపాదించుకున్నాను. ఓకేనా? మొత్తం 24 లక్షలు అంటే నీకు 2,400 రూపాయలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు, అందులో డౌట్ లేదు. ఓకేనా? అంటే మధ్య మధ్యలో నేను చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. మీ సమయం, మీ గేమ్ ఎంతసేపు పట్టకుండా వీడియో పాస్ చేసి మరలా ఓ 10 లక్షలు 5 లక్షలు పెంచిన తర్వాత మళ్ళీ ప్లే చేయొచ్చు. కానీ అది ఫేక్, అది మోసం అని అనేవాళ్ళు బొచ్చడి మంది పులిహారగాళ్ళు ఉంటారు. బాధ్యతగా అర్థం చేసుకొని కష్టపడి చేసేవాళ్ళు. మొన్న ఒకతను ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టాడు మన వీడియో కింద, చాలా బాధేసింది. ప్రతి మనిషిని ప్రేమించుతూ నాకు తెలిసిన అద్భుతమైన అవకాశాన్ని 10 మందికి తెలియజేయాలనే సదుద్దేశంతో నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కించపరిచే విధంగా అతను ఇది కరెక్ట్ కాదు, ఇతను ఫేక్ అంటే ఇంకా మాటలు నేను చెప్పలేను, ఒక్క డైలాగేలే, అది మనసు బాధ వేసింది. అలాంటి వాళ్ళు ముందుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, మీరు ఎంతోమంది నా ఇవి ఉపయోగించుకుంటున్నారు, వాట్సాప్లో అప్రిషియేట్ చేస్తున్నారు, ఆడియోల్లో కానీ మెసేజ్ల్లో కానీ నన్ను బాగానే అప్రిషియేట్ చేస్తున్నారు, ఫోన్లు చేసి నాతో పదే తపన పడుతున్నారు, నాతో మాట్లాడాలి సార్, మీతో ఒక 5 నిమిషాలు అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రేమ, ఈ అభిమానాలన్నీ అక్కడ కామెంట్లలో రావట్లేదు, లైకుల్లో కనపడట్లేదు, షేర్ చేసి 10 మందికి తెలియజేయడంలో కనపడట్లేదు. కానీ ఒక్క చీడ పురుగు, ఒక్క నెగిటివ్ పర్సన్ 10 మందికి ఒక మంచి విషయం తెలుస్తూ కళ్ళు ఓర్చుకోలేనోడు, లేదా తనకి గేమ్ ఒకవేళ చేతగాలేదేమో, ఆడుకోవటం తెలియలేదేమో, అందువల్ల ఇంకెవడన్నా ఆడుకొని సమాజం బాగుపడితే వీడికి బాధ కదా, ఇబ్బంది కదా వీడికి. అందుకనో ఏం తెలుసుకున్నాడో ఏమనుకున్నాడో మరి పోతా ఆ పెంట అనేది అక్కడ కాలంలో ఉంటుంది, పట్టుకొని మన మీద ఇసిరే ప్రయత్నం చేశాడు. అతను ఏం చేసాం, అతను ఇక నుంచి కామెంట్ చేయడానికి వీలు లేకుండా ఆప్షన్ పెట్టేశాం. ఇంకా అతని ఛానల్ నుంచి అతను మన దానికి కామెంట్స్ ఇవ్వలేడు, మన వీడియోస్ అతనికి అందవు. అది చెడపకుర చెడేవు. ఈ రోజున అతను దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయడం వల్ల మన మీద ఇక నుంచి అతనికి ఈ సమాచారం అందదు. నిజంగా భవిష్యత్తులో ఎప్పుడైనా అతను మనసు మార్చుకొని మంచి విషయాన్ని తెలుసుకునే ఉద్దేశం ఉన్నా అతను మర్చిపోతాడు. కాలమేమో అతనికి ఈ విషయాన్ని గుర్తుకు తేదు. అతనికి కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతాడు అతను ఈ విషయాన్ని. రెండోది, మన ఏమో ఆటోమేటిక్గా ప్రతిసారి వచ్చి అతన్ని గుర్తు చేయవు మన యొక్క వీడియోస్, ఎందుకంటే అతన్ని బ్లాక్ చేసాం కదా. అది దీన్నే చెడపకుర చెడేవు అనొచ్చు. 25 లక్షలు చేసామండి సక్సెస్ఫుల్గా. అంటే 5 అవి ఒక 4 అంటే 16 లక్షలు కదా ఫస్ట్, 9 లక్షలు పెంచాం మీ కళ్ళ ముందు. నేను చేసుకున్న రకరకాలుగా విత్డ్రాల్ చేసుకున్నాను, గేమ్స్ ఆడుకుంటున్నాను, నా టైం అంటే అందుకనే మీకు చాలామంది ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు, ఫోన్లు చెయ్యొద్దని కూడా గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నాను. ఎందుకని అంటే మోసం చేసేవాడైతే మీరు నన్ను అడగండి, నాకు ఫోన్లు చేయండి ఇవన్నీ చెప్తారు. ఎందుకని వాళ్ళ మాటల్లో పెట్టి అది చేయండి సార్, ఇది చేయండి సార్ అని చెప్పచ్చు. మనం అంత తీరిక, అటువంటి క్యారెక్టర్ కాదు. అందుకనే మనం ఏం చెప్తున్నాం,
10 మందికి ఉపయోగపడే సమాచారం నాకు తెలిసిందంతా మీ దృష్టికి తెస్తున్నాను. మీరందరూ నాకు సమానమే. నన్ను ప్రేమించే వ్యక్తులైనా ద్వేషించే వ్యక్తులైనా అందరూ సమానమే. అందరికీ నా సమాచారం అందిద్ది. మీ ఇష్టం, మీ టాలెంట్ సక్సెస్ అవ్వడం అనేది అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. ఏం పర్వాలా, ఈ వీడియో చాలా పెద్దదైంది, ఇంతసేపు ఎవడు చూస్తాడు, చూడబాకండి. ఎవరైతే ఇప్పుడు ఈ మాటలు వింటూ ఈ వీడియో చూస్తూ తపనతో కసిగా ఉన్నారో, 40 నిమిషాలు అవుతుంది, ఇప్పుడు దాదాపు 35 నిమిషాలు అయింది వీడియో. ఎవరైతే చూస్తూ ఇంకేమన్నా చెప్తాడేమో, ఈసారి ఇది అంతదాకా తీసుకెళ్తాడో, ఇంకా ఆడతాడేమో గేమ్ చూద్దాం అనే ఒక క్యూరియాసిటీతో ఎవరైతే ప్రయత్నం చేసి అరగంట సమయాన్ని వృధా చేసుకొని ఈ వీడియో చూశారో వాళ్ళకి ఖచ్చితంగా ఐక్యూ మారిద్ది, మైండ్ సెట్ మారిద్ది, గేమ్ మీద ఒక గట్టి గ్రిప్ వస్తుంది. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, సార్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని. ట్రిక్స్ ఏమి ఉండవండి. ఏం ట్రిక్ ఉపయోగించాను నేను? అక్కడ ఏమన్నా సాఫ్ట్వేర్ ట్రిక్ ఉపయోగించాను? దాన్ని ఎలా మోసం చేస్తాం? దాన్ని మోసం చేసామంటే దాన్ని ఏదైనా ట్రిక్స్ మనం ప్లే చేసామనుకో, దాని మీద తినే కూట్లో రాయేసుకున్నట్టే. ఎందుకనంటే వాడు ఉచితంగా ఇవ్వడానికి రెడీ. వాడు కొన్ని గేమ్స్ ఇచ్చాడు, దానికి వాడు ఇచ్చిన నిబంధనలకు లోబడి నువ్వు గేమ్ ఆడుకో, టాలెంట్ ఉంటే, లేదా రిఫర్ చేసుకో, లేదా ఊరకిస్తున్నాడు గంటగా తీసుకో, అంతే. 3 రకాల అవకాశాలు వాడిస్తే మళ్ళీ వాడి మీద ఏవో ట్రిక్స్ ప్లే చేసి మనం చేయడానికి ఎక్కడ ఉంటుంది మార్గం? అలా చేస్తే తప్పు. మనం చేయాల్సింది కేవలం జెన్యూన్గా మీ కళ్ళకు కనపడుతుంది కదా. ఒకవేళ ఏదైనా ట్రిక్ ఉంటే మీకు చెప్తాను. ఇదేమన్నా 10 మందితో ఆగిపోయేది కాదు, 100 మందికి మాత్రమే అవకాశం కాదు. ఇది వరల్డ్ వైడ్గా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ ఉన్న ఇన్ని కోట్ల మంది జనాభాలో ఇది ఎంతమంది చేస్తుంటారు కాబట్టి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఒక 100 వ్యూస్ వచ్చినాయి అనుకో, 100 మందిలో 20 మందే దీన్ని గేమ్స్ ఆడేది, 30-40 మంది ఏమన్నా మైనింగ్ బాధ్యతగా చేస్తుంటారు. అలాగా ఉదాహరణకి. అంటే చూసిన వాళ్ళందరూ చేయరు, కానీ చేసేవాడికి జెన్యూనిటీ ఇచ్చినప్పుడు వాడి వల్ల 10 మంది, అంటే కమ్యూనిటీ మొత్తం ఎక్కువ బిల్డ్ అయ్యిద్ది. బిల్డ్ అయినప్పుడు ఎక్కువ మంది చేసుకుంటే దీని కాయిన్స్ యొక్క విలువ పెరిగిద్ది. ఎప్పుడు ఎవడు ఊరకివ్వడు. వాడికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రకారం వాడు ఇస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. మీరెవరు నా కోసం ఏమీ చెయ్యట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరి కోసం నేను చేయగలిగినంత చేస్తున్నా, ఇస్తున్నా. తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? $25,43,000. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఏదైనా గుళ్ళో ప్రసాదం దొరికితే వాళ్ళే తింటారు, ఇంకొకళ్ళకి తోటి వాళ్ళకి కూడా చెప్పరు. అంత కుళ్ళుపోతు వ్యక్తులు ఉన్న ప్రపంచంలో మనం ఉంటున్నాం. అర్థమవుతుందా? $28,26,000. ఇప్పుడు వాస్తవంగా పెద్ద అంకెలే పెట్టి ఆడొచ్చు. 20,000, 50,000, 40,000లోనే ఆడొచ్చు. ఆడే మనకేమైద్ది? ఒకవేళ ఇందాకే చెప్పుకున్నాం, ఆ సర్వర్ మనల్ని గమనించి చేస్తుందా, లేకపోతే దానంతట అది ఆటోమేటిక్గా వాడు ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే అదే 2 ప్రోగ్రామే, సర్వర్ అయినా ప్రోగ్రామ్ అయినా
కానీ అక్కడ ఒక ఏఐ లాగా మనల్ని క్యాచ్ చేస్తూ మన మైండ్ని ఆడుతుందా, లేకపోతే జనరల్గా ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే దాని ప్రకారమే పనిచేస్తుందా, అంటే అప్డేటెడ్గా అప్పటికప్పుడు సొంత నిర్ణయాలు చేస్తుందా, అందులో ఉన్న నాలెడ్జ్ని ఆల్రెడీ వాడు ఏదైతే ఇన్పుట్ చేశాడో దాని వరకే అంతవరకే పనిచేస్తుందా అనేది మనం చెప్పలేము. వాడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ని మళ్ళీ అప్డేట్ చేస్తుంటాడు కదా, ఆ అప్డేట్ చేస్తున్నప్పుడు అప్డేట్కి తగ్గ మాత్రమే పనిచేస్తుందా, దానంతటదే ఆటోమేటిక్గా అప్డేట్ మైండ్తో పనిచేస్తుందా? ఇక్కడ 2 వేరియేషన్స్. ఏదనేది మనకు తెలియదు కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండి ఎప్పుడు కూడా 5,000 10,000 అంటే ఇప్పుడు పెద్ద అమౌంట్ వచ్చింది కదా అని వెంటనే మళ్ళీ పెద్దవాటితోనే ఆడితే పెద్దగానే పోతుంది. అందుకని చిన్నగా పోతూ ఎప్పుడన్నా ఒక్కసారి గురి చూసి కొట్టాలి. అర్థమైందా? రాత్రి నేను కాంతారావు దగ్గరికి వెళ్తే కాంతారావు కాంతారావు నేను అఖిల్కి అన్నాడుగా, అఖిల్ వచ్చి నిన్ను అడిగినట్టున్నాడుగా. అంత అవసరమే ఉంది, ఆయన బాగానే ఉంటాడు కదా. అప్పులు ఏమైనా ఉన్నాయో అంటున్నాడు. అప్పులు ఉన్నాయే ఎవరు తీసుకొచ్చారు ఇంటికి? రాత్రి హడావిడి జరిగింది. ముప్పై లక్షలండి, 30 లక్షలు చేసాం. ఇప్పుడు కనుక అత్యాశకి పోయి ఒక్కసారి 10 లక్షలు పెట్టామనుకో, పోయిందనుకో, ఏం చేస్తాం? అది కష్టం అంతా వృధా అయ్యింది. అందుకని మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కొంచెం అంచనాలు వేసుకొని పెంచుకుంటూ జాగ్రత్తగా ఆడాలి. ఇదివరకు శివాయినులోనే మనం ఆ గేమ్లో, ఈ గేమ్ కాదు, మనం ఎప్పుడు అందరం ఆడే ఆ డైస్ గేమ్లోనే 60 లక్షల పాయింట్లు చేసి విత్డ్రా చేశాను. ఆ వీడియో ఉంది, చూడండి. 60 లక్షలు మీ కళ్ళ ముందు ఆడి, ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళ గురించి లేదా ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో దాదాపు ఒక 1 మంత్ బ్యాక్, 1 మంత్ అవుతుందేమోనని అనుకుంటున్నా, చూడండి. మన దగ్గర ఉన్నది ఆల్రెడీ 150 వీడియోలే కాబట్టి ఒకసారి స్క్రోల్ చేస్తే మీకు కనపడిద్ది హెడ్లైన్, షిబా ఇనులో 60 లక్షల కాయిన్లు విత్డ్రా చేసాము అని. చూడండి.
వాళ్ళు 6:30కే వస్తారు. 31,70,000 పాయింట్లు అయినాయి. సరే, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను శివాయునులో 15 కోట్లు టర్న్ ఓవర్ అయింది. నిన్న 12,20,00,000 ఏమో టర్న్ ఓవర్ చేసి ఉంది. ఇది నిన్నటి వరకు నిన్న చూస్తే అంటే ఆల్రెడీ చేసింది మనం. ఇది 5 కోట్లు టర్న్ ఓవర్ అయిన తర్వాత నేను సిల్వర్ లెవెల్లోకి వచ్చానండి. తర్వాత 50 కోట్లు టార్గెట్ ఇచ్చాడు గోల్డ్కి వెళ్ళాలంటే. 50 కోట్లకు గాను 5 కోట్లు పోతే ఇప్పుడు 10 కోట్లు ఈ సిల్వర్ లెవెల్ గెలిచిన తర్వాత, అంటే 60 లక్షల పాయింట్లు, 60 లక్షల కాయిన్లు విత్డ్రా చేసిన తర్వాత ఇప్పటికీ నేను ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ చేశాను. మీరు క్యాన్లు కొనుక్కుంటారా? ఇంకా నాకు టార్గెట్ 35 కోట్లు టర్న్ ఓవర్ ఉంది కాయిన్లు. ఈ 35 కోట్ల కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే నాకు సిల్వర్లో ఉన్నాను కదా, ఇప్పుడు గంటకి 600 కాయిన్లు వస్తున్నాయి. నెక్స్ట్ నుంచి నాకు 2,400 కాయిన్లు వస్తాయి. 2,400 కాయిన్లు నా టార్గెట్లో ఉన్నాయి. దానికోసం పనిచేస్తున్నా. ఓకేనా మిత్రులారా? పనిచేస్తూ మళ్ళీ అడిషనల్గా కూడా మనం ఇలాగా సంపాదించుకుంటూ గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడి టర్న్ ఓవర్ చేసుకుంటూ ప్లస్ సంపాదన కూడా మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే డైలీ ఉదయాన్నే వాళ్ళే వస్తారు 6:30 గంటలకే. నేను అసలు గుర్తుందా? ఇది మధ్యలో ఉన్నది చూసారా, ర్యాకెట్. అది ఆ గేమ్ ఇప్పుడు మనం ఆడింది. ఈ గేమ్లోనే ఈ పూటంతా కూడా ఈ వీడియో చూపిద్దామని ఈ గేమ్లో నేర్చుకుంటారు. మీకు చేతనైంది నేర్చుకోండి. నాకు తెలిసింది చెప్తున్నాను. అయితే వాళ్ళ నెంబర్ తీసుకొని ఇంకా మీకు తెలియకుండా మీకు చెప్పని ట్రిక్స్ ఏమీ ఉండవండి ఇందులో. దగ్గర అది కదా. ఉన్నదంతా మీ కళ్ళ ముందే పెడుతున్నాను, మీకు అందుబాటులో పెడుతున్నాను. వస్తారు. నేనేమి మీకు ఒకటి చెప్తూ నేను ఇంకొకటి చేస్తా అలా ఏమీ లేదు. మోసం చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ మీ కళ్ళ ముందు ఏది కనపడుతుందో అదే నిజం. లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ రోడ్లోనే ఉంటుందమ్మా. 10 రూపాయలు ఈ రోడ్లో 4 రోడ్లు దాటి మళ్ళీ కొంచెం ముందుకు పోతే ఎడం చేతి వైపు రోడ్లోనే ఉంటుంది. ప్లాంట్ 10 రూపాయలు. ఓకే. తెగించా. 33 లక్షలు అయినాయి అంటే నేను కష్టపడి డేర్ చేశాను కాబట్టి అయినాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కంగారు ఏముందండి, నిదానంగా ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ 47 నిమిషాల్లో మాట్లాడుతూ చాలా టైం వేస్ట్ అయింది. మరి 47 నిమిషాల్లో మీకు 47 ఎంత అంతేగా 48 నిమిషాల్లో ఎన్ని ఈ యొక్క 33 అంటే 16కి 17 లక్షలు అదనంగా ఆదాయం సంపాదించి మొత్తం 33 లక్షలు అయింది. అంటే 17 లక్షలు అంటే 1,700 రూపాయలు. ఈ 48 30 గంట పట్టింది. ఓకేనా? ఏముంది ఇందులో మోసం? లోపల పిలుస్తాను. ఆటో అతన్ని నేను పిలుస్తాను. ఎవరు
గుడ్డలు కాదే, కవర్లు గుడ్డలు కాదు, గుడ్డలు కాదు, కవర్లు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన చేతులు మన కంట్రోల్లో ఉంటే పోవు వచ్చినాయి. ఇప్పుడు నేను నా కంట్రోల్ పెట్టడం వల్లే పోయినాయి, ఒప్పుకుంటున్నా. మీరు చేయాల్సింది నేనేం చేశానో అది కాదు, ఫస్ట్ తెలుసుకోండి. నేను చేసిన మిస్టేక్స్ చెయ్యకుండా మీరు బాగా ఆడటమే ఇక్కడ నేర్చుకోవడం అంటే, అంతేనా? నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఆడాలి, అది టాలెంట్ అంటే. నేను ఎలాగ ఆడితే అలాగ ఆడటం, నేను ఎలా పోగొడితే అలా పోగొట్టడం కాదు. నాకెవరు చెప్పారు? నాకెవరు వీడియోస్ చేసి ఇలాగా చెప్పారు? నేను యూట్యూబ్ మొత్తం వెతికిన గేమ్స్ ఆడటం ఇంతవరకు ఎవ్వరు వీడియో చెయ్యలేదు. ఇంతవరకు గేమ్స్ ఆడటం వీడియో ఎవరు చెయ్యలేదు, నా కంటికి పడలేదు, కనపడలేదు. అది ఇంకెవరన్నా ఇప్పుడు మన వీడియోస్ చూసి ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి బాగుందని, ఇంకా వాళ్ళు బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు అయితే మనకన్నా బాగా చేసి పెడతారేమో, అది వేరే విషయం. ఇప్పటి వరకు అయితే ఇలా గేమ్స్లో తెలుగులో ఈ విధంగా లైవ్లో చూపిస్తూ లేదు, జరగల. ఫోన్ మాట్లాడితే కూర్చుంటాడు, అట్టే తిల్లు ఉంటాడు. ఒకటి కింద ఉన్నాడు, ఒక్కడే. మళ్ళీ మన 33 లక్షలు మనం తెచ్చుకున్నాం జాగ్రత్తగా. ఎంతసేపు పట్టింది చూసారా? ఒకసారి దారి పక్కకు పోతే, తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ఎంత సమయం పట్టింది, అది ఓపికగా చేసాం. చాలాసార్లు చూసారో లేదో గమనించారా? 30 దగ్గరికి వచ్చాక మళ్ళీ పెంచలేకపోతున్నాం. 30 కన్నా పెంచడం అంటే చాలా కష్టమైంది. 2-3 అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. మన మైండ్ కూడా కరెక్ట్గా డేర్ చేయలేకపోతుంది పేమెంట్ అక్కడ పెట్టడానికి. అర్థమవుతుందా? ఉచితంగా ఫ్రీగా చేసుకునే సబ్జెక్ట్. అది మనల్ని అబ్జర్వ్ చేయడం కాదు, మనం దాన్ని అబ్జర్వ్ చేయడం ముఖ్యం. 54 నిమిషాలు అయింది, ఇంకా 6 నిమిషాలే సమయం. ఈ 6 నిమిషాల తర్వాత ఆపేస్తా. ఈ గంటతో పూర్తి చేస్తా. గంట ఈ వీడియో టార్గెట్, ఓకేనా? గంట దాకా వచ్చాం కాబట్టి దగ్గరికి 5 నిమిషాలు చేద్దాం. ఇక తగ్గనివ్వనులేండి, పెంచడమే ఎంతైతే అంత. మరి టూ మచ్ గేమ్ పెంచను, కానీ మన అదృష్టం. పెంచాల్సిందే కానీ జాగ్రత్తగా చూసుకొని తగ్గే పని లేకుండా పెంచుదాం. చూద్దాం, తగ్గకుండా జాగ్రత్తగా పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 5 నిమిషాలు ఉంది టైము, మీకు చెప్పిన టైము.
35 లక్షలు అయింది ఇక్కడ. చూస్తున్నాను సార్, నేను కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళదైతే పంపిద్దామని. అది కదా ఆటోనా అనుకున్న టైం రారు, వీడెప్పుడు వస్తుంటారు, వీడెప్పుడు వస్తుంటారు. ఇక్కడ ఒక అతను ఉంటాడు, పెద్ద అతను, అదేలే పెద్ద వయసు అతనే ఈడ ఉంటాడు. అది కదా, అతను అయితే వదిలిపెట్టి వస్తాడు. సన్నట్ అయినా సనట్ ఆయన అతనైతే వదిలిపెట్టి వస్తాడు. అది కదా, ఇలా అయింది సంవత్సరం ఎవరిది చలపతి బోటు పెట్టి ఉంది చూశాను. రాత్రి వెళ్ళేటప్పుడే చూశానే. వాడు తమ్ముడు కొడుకు అమెరికాలో ఉన్నాడు, వచ్చాడు రాలేదు. మనం చచ్చిపోయినప్పుడు రాలా. వాడు అప్పుడు తిక్కలు కొంటుండేవాడు పిల్లోడు. లేదు వాళ్ళ అయ్యా చలపతి తమ్ముడు తిక్కలు ఈ పిల్లోడు కూడా అంటే లేదు, వాడు మంచి వచ్చాడు, యాక్టివ్. ఈడు తెలుసులే, నువ్వు చెప్పేవాడు తెలుసులే. ఎప్పుడన్నా ఏదైనా ఊరికి వచ్చి కనపడలేదు, బొమ్మ పెట్టట్లేదు, అప్పుడు నేరుగా ఇంటికి వస్తాడు. అందులో బాగా చలపతి తమ్ముడేమో తిక్కలుగా ఉంటాడు. వాడు కొడుకు యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా, తమ్ముడికి. అమ్మాయి కూడా మ్యారేజ్ చేస్తే చేశారు. వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయ్యి దాదాపు స్కూల్ దగ్గర గుద్దినోడు కూడా పోలీసు కొట్టుకుంటా. పోలీసు అయ్యే వారికి అన్న ఇది కొంచెం అవతల పెట్టి కింద బాగా అందుకే అది నేనంటాను. అది అక్కడ పెట్టి ఎక్కడ మావాడేనన్నా కేసు పెట్టబాకు ఎంత అయితే నేను చేపిస్తాననే వారికి ఇంకా డిపార్ట్మెంట్ కదా ఏం చేస్తాడని సార్ నేను పెట్టుకుంటా లేదంటే కాదన్నాడు. ఇద్దరికి దెబ్బ వాడు మోకాలు చెప్పుడు 2-3 సార్లు ఆపరేషన్ చేయించాడు తమ్ముడు కొడుక్కి. వాడికేమో హార్ట్ సెట్ వేపించి ఒక బాధ వాళ్ళ చనిపోయిన అన్ని ఏమిటకుంటుంది. ఒక్క నిమిషం ఇస్తాను. అవును, ఇప్పుడు ఆ అమ్మాయికి దెబ్బ తగిలిందా? ఆ అమ్మాయి కూడా దెబ్బ తగిలింది. పెళ్లి కాగతలకి మనం 38 మనం తెచ్చుకున్నాం. ఏమండి
మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ చదువుకున్నప్పుడు 2-3 రోజులు బయట కనపడితే సరే, కనపడలేదు అనుకో, ఇంకెవరు నన్ను 39,50. అప్పుడు వస్తాడు. మరలా మనము చేజెక్కించుకున్నాం. ఏముంది, ఇంటి దగ్గర దింపాలంట. నా వల్ల కాదనే, అది కదా లేకపోతే ఏముంది, అదే ఆయన ఒక సైడ్ కూర్చుంటాడు, మన వల్ల కాదు. బా 40 లక్షలు చేశానండి. 40 లక్షలు. ఓకే, చూశారు కదా, 16 లక్షలని 40 లక్షలు చేసామంటే ఒక 24 లక్షలు పెంచాము. ఇప్పుడు మీకు లైవ్లో 2,400 రూపాయలు మీ కళ్ళ ముందు సంపాదించుకున్న 2,500. ఓకేనా మిత్రులారా? ఓకే, గంట దాటింది కాబట్టి ఆపేద్దాం ఈ వీడియోని. విత్డ్రా ఇప్పుడు నేను చేయదలుచుకోవట్లేదు, ఇంకా నాకు లక్ష్యం వేరే ఉంది. బాగా ఈ లక్ష్యం నేను ఇందాక వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, ఈ వీడియోలో విత్డ్రా చేయను, కేవలం గేమ్ ఆడి పెంచి చూపిస్తాను అని. నేను తర్వాత వీడియో విత్డ్రా చేయాలనుకున్నప్పుడు చేసేటప్పుడు నేను తప్పకుండా ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా మిత్రులారా? నాకు గేమ్ ఇంకా ఆడాలి, ఇంకా నా టార్గెట్ చూపించాను కదా, చాలా ఉంది. సరే, అదంతా ఇప్పటికిప్పుడు నేను ఫినిష్ చేస్తానని చెప్పలేకపోయినా చేస్తా, చేయగలిగిన వరకు చేస్తా. ఇందాక మనం ఎంత చూసింది 15 కోట్లు, ఇప్పుడు 15,94 లక్షలు కాయిన్లు టర్న్ ఓవర్ చేసాం మనం. అంటే దాదాపు 16 కోట్ల దగ్గరికి వచ్చాం. ఓకేనా? సరే, ఆల్ ది బెస్ట్ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. మరొకసారి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని లైక్ చేయండి, చూడండి, పాత వీడియోస్ బాగా చూడండి. గేమ్ ఎలా ఆడాలనేది ఈ వీడియో బాగానే ఉంది, నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు లైక్లు, కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. మీ హేమంత్ కుమార్. బాయ్. జై హింద్.